బంగ్లాదేశ్ పైన హిందువుల పైన దాడి చేస్తున్నారు కదా ముస్లిం బంగ్లాదేశ్ లో మహిళలు అత్యంత కిరాతకంగా హింసిస్తున్న ఈరోజు బంగ్లాదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాల సందర్భంగా ఇది పెళ్లి పండుగ మొత్తం కూడా సంపూర్ణంగా పండుగ పాటించినటువంటి వ్యాపారస్తులకి మరి హిందూ బంధువులకి తెలియజేసుకుంటూ ఈరోజు బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువుల పైన జరుగుతున్నటువంటి చర్యను మన భారతీయ ప్రతి హిందువుని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా చూసుకుంటే చొరబంధాలు కానీ ఇదే దేశం పైన దండయాత్రగా ఇంకోసారి ఇలాంటి అరాచకాల చర్యలు పాల్పడితే ప్రతి ఒక్క హిందువు కంకణం కట్టుకొని వాళ్ళు అడ్డుకునేటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇకనైనా మేల్కొండి ఈ యొక్క అరాచకం సృష్టించే వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత హిందూ పైన ఉంది. ఏ హిందూ పైన కాకుండా ఎవరో కొంతమంది
చేస్తారు అనకుండా ప్రతి ఒక్క హిందూ కూడా దీని మీద ఖండించాల్సిన విషయం ఉంది. హిందూ జాగృతం ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో మైనారిటీల మన హిందువుల మీద దాడులను నిరసిస్తూ సంపూర్ణ బంద్ను విజయవంతం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హిందూ బంధువులారా మనమంతా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. మనమంతా సంఘటితంగా ఉండాలి. మనము ఇతర మతాలమైన కానీ ఇతర మతస్థుల మీద కానీ ఎలాంటి దాడులు జరపకుండా భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకునే దేశం మనది. కానీ మైనారిటీలుగా ఉన్నటువంటి మన వాళ్ళ మీద ఇతర దేశాల మీద విపరీతమైన దాడులు, మానభంగాలు, అత్యాచారాలు, దోపిడులు, ఉన్న ఆస్తులన్నీ గుంజుకొని మన హిందువులను ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. మన భారతీయ పౌరులందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క హిందువు కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ బంగ్లాదేశ్ అల్లర్లు అనేవి ప్రతి ఒక్క హిందువుకు గుణపాఠంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు మనం మైనారిటీలు అంటూ చేరదీస్తూ వాళ్ళకు ఉన్నాము. కానీ హిందువులను ముఖ్యంగా దెబ్బతీయడానికి మత మార్పిడిలు, లవ్ జిహాద్లు వీటన్నింటిని కూడా చేస్తూ హిందువులను మరీ రాజకీయంగా వాడుకుంటున్న కొన్ని పార్టీలు కూడా కేవలం హిందువుల కోసం ఒక బీజేపీ పార్టీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మిగతా ఏ పార్టీ కూడా లౌకికం అన్న ఒక పదాన్ని వాడుకొని హిందువులకు జరుగుతున్న అన్యాయాలను పక్కకు పెట్టి మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. ఏమి ప్రపంచంలో హిందువులు ఎక్కువగా ఉన్న ఏ ఒక్క దేశంలో కూడా గొడవలు లేవు. ఇతర అన్య మతస్థులు ఎక్కువగా ఉన్న చోట మాత్రమే గొడవలు జరుగుతున్నాయి. హిందువుతో కలిసి ఉన్న ఏ ఒక్క అన్య మతస్థులకు కూడా ఎప్పుడూ అన్యాయం జరగలేదు. కానీ అన్య మతస్థులు ఎప్పుడైతే ఎక్కువగా వృద్ధి చెందుతున్నారో అక్కడ ఉన్న ప్రతి ఒక్క హిందువు మీద దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రతి ఒక్క హిందువు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మన భవిష్యత్ తరాలను మనం ఏ విధంగా కాపాడుకోవాలో మనం ఇప్పటి నుంచే అంచనా వేసుకోవాలి. ఆక్రమిత ప్రాంతమైన బంగ్లాదేశ్ మతోన్మాద ఉగ్రవాదుల చేతుల్లో అతి కిరాతకంగా క్రూరంగా మన హిందూ మహిళలు మానభంగాలు చేసి దాదాపు 500 పైగా హిందువులను చంపినారు. చారిత్రాత్మకమైన హిందూ దేవాలయాలను కూల్చివేసి అతి కిరాతకంగా వారిపై హింసకు దారితీస్తున్నటువంటి మతోన్మాద ఉగ్రవాదుల శక్తులు ఈరోజు చాలా మంది చూస్తున్నాం. ప్రజాప్రతినిధులుగా ఉండి ఏ పార్టీకి సంబంధం లేకుండా హిందువులను సంఘటితం చేసి ఇటువంటి సంఘటనలు మన దేశంలో జరుగుతున్నాయి కూడా. రేపు మనకు జరిగితే ఎవరు రారు, మనకి పరిస్థితి కూడా ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పాలకులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు, ఈ ఉగ్రవాద శక్తులను పెంచి పోషిస్తూ చాలా బాధపడతారు. చేయి కలపండి, అందరి ఐక్యమైదాం. మనపై జరుగుతున్న దాడులకు మనం వారిని హెచ్చరిస్తూ నిరసన తెలియజేద్దామని చెప్పాం. కానీ ఈ ₹100 పైసలు కూడా మేము ఆశించలేదు. ఎందుకు మరి కామర్షియల్ నిలబడి రోడ్డు పక్కన చూస్తా ఉంటే ఈరోజు నవ్వుస్తా ఉంది. దయచేసి ప్రజాప్రతినిధులారా ఆలోచన చేయండి. మీరు ఒక హిందువుగా ఉండి ఈరోజు రోడ్డుపై పక్కన ఉండి చూస్తా ఉంటే ఏం జరుగుతుంది? మనపై ఈ జీవితంలో కూడా మనకు కూడా జరగవలసినటువంటి పరిస్థితి మన దేశంలో కూడా తప్పకుండా జరుగుతుంది. కాబట్టి హిందువులారా ఏకం కాండి. మనపై జరుగుతున్న ఈ అరాచకాలను నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి హిందూ బంధువులందరికీ, అదేవిధంగా దుకాణాలు, వ్యాపారస్తులు ఈ బంధువుకు పిలుపునిచ్చినందుకు సూచన తప్పకుండా సాయంకాలం 6 గంటల వరకు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్పించుకోకండి. ఇది మన కోసం చేసుకుంటున్నాం.